సో నమస్తే, వెల్కమ్. యాక్చువల్లీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బేసికల్గా ఫేస్ మసిల్స్ని ఎట్లా ట్రైన్ చేయాలి. ఈ ఫేస్ మసిల్‌లో పెద్ద మసిల్ ఏంటి అంటే మాస్టమ్ మసిల్. ఈ మాస్టమ్ మసిల్సే మనది ఫేస్‌ని లైక్ స్ట్రక్చరల్‌గా చేస్తది. వీ క్యాన్ లైక్ ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే మన ఫేస్ చాలా మనకు ఒకవేళ ఇది చాలా మంచిగా డెవలప్ అయ్యి ఉంటే, ఒకవేళ నాది డెవలప్ కాలేదు అండ్ డెవలపింగ్ ఇట్, నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మీకు కూడా చెప్తా. సో ఇఫ్ మీరు ట్రైన్ చేస్తే దాట్స్ గుడ్ ఫర్ యూ. లైక్ ఎట్లా అంటే ఇది ఈ మజిల్ గట్టిగా ఉంటే మీరు తేనన్నా షూ గట్టిగా చేయొచ్చు. చెప్తున్నా కదా, మంచిగా చేయొచ్చు. ఇక్కడ ఏం చేయాలంటుంది అది కూడా మంచిగా ఉంటుంది, ఇది అవుతుంది. ఒకవేళ అది మంచిగా అక్కడిక్కడ ట్రైన్ చేస్తే ఫేస్ సిమెట్రికల్ కూడా అవుతుంది. సో దాన్ని ఏం చేయొచ్చు మనం బేసికల్గా ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు అన్నీ ఈ లైక్ గలీజ్ సాఫ్ట్ ఫుడ్ని తినండి. అది కాదు, ఒకసారి హార్డ్ ఫుడ్ తినండి డేలో. ఉంది ఇట్లాంటిది ఒకటి మీ ఇష్టం. హార్డ్ ఫుడ్, క్యారెట్స్, ఎనీథింగ్ చూజ్ ఉంటుంది. మంచిగా చూసి తింటే ట్రైన్ అవుతుంది. ఇక్కడ అర్థమైందా? అండ్ ప్రాపర్గా ఏంటి అంటే చేసినప్పుడు కూడా ఇక్కడ చేయాలి. ఇక్కడ చేస్తే ఏమవుతుందంటే రెండు ఈక్వల్గా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు ఒకటే చేసారనుకో, ఒకటే సైడ్ చేసి ఫేస్ అసిమెట్రికల్ అవుతుంది. ఫేస్ అసిమెట్రిక్ గురించి తీసుకొస్తే ఇంకా కానీ. సో అది మీరు యూ హ్యావ్ టు అచీవ్ ఆన్ బోత్ సైడ్స్. అండ్ ఆల్సో ఇంకో బిగ్గెస్ట్ నేను మిత్ అంటాను, అండ్ ఆల్సో కొంచెం పర్సెంట్ ఆఫ్ రియల్. లైక్ ఎట్లా అంటే స్లీపింగ్. లైక్ ఎట్లా అంటే కొంతమంది పండుకుంటారు కదా, వన్ సైడ్ పడుకుంటారు, ఇటు సైడ్ పడుకుంటారు, అటు సైడ్ పడుకుంటారు. దట్స్ థింగ్. సో దానివల్ల కూడా ఫేషియల్ అసిమిలిటీ వస్తుంది అంటారు. ఒక ఆడుకుంది లైక్ ఎట్లా అంటే పడుకున్నప్పుడు ఏంటి అంటే మనం ఇదంతా లైక్ ఏంటి అంటే ఇక్కడ మొత్తం వెయిట్ మొత్తం పడిపోయి ఇదంతా ప్రెస్ ఇట్లా అవుతుంది మొత్తం. ఇదొక కంప్రెస్ లాగా అవుతుంది. సో ఇది కొంచెం ఇట్లా అవుతుంది, లేకపోతే ఇట్లా అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అవుతుంది. సో అది ఒక ఆర్డికన్స్ యూ క్యాన్ ఇలా చేయాలనుకుంటే, పడుకోవాలనుకుంటే ఆల్టర్నేటివ్గా చేయండి. అటు పడుకోండి, ఇటు పడుకోండి. ఒకసారి మీరు అలవాటు చేసుకోవాలనుకో నిద్రలో ఆటోమేటిక్ అయిపోతుంది అది. యూ క్యాన్ బ్రో, నేను చెప్తున్నా కదా, యూ క్యాన్. అండ్ ఇంకోటి వచ్చేసి చూయింగ్ గమ్. ఈ చూయింగ్ గమ్ వచ్చేసి యూ హ్యావ్ టు చ్యూ, బట్ మోర్ అని కాదు. ఎట్లా అంటే లైక్ ఎక్కువ చేయకండి. హ్యావ్ టు బీ లైక్ కొంచెం లైక్ ఒక 1 hour 2 hour. ఒకవేళ పెయిన్ వచ్చిందనుకో ఊస్తాం, పడుతుందా ఊసిపడే. ఎందుకంటే దట్స్ హార్మ్ఫుల్ ఫర్ యువర్ ఎవ్రీథింగ్. అర్థమైందా? డోంట్ ఓవర్ డూ దాట్. సో అది మీరు ట్రైన్ చేసారనుకో, మంచి ఫేస్ అనేది చాలా మంచిగా షార్ప్గా కనిపిస్తుంది. మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా లో ఉండాలి. అంతేగాని మీరు లావు ఉండేది చేసినారంటే మేబీ లోపల అవుతుంది కానీ బయటికి కనిపించదు. సో దాట్స్ ఇట్. మీరు బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా తగ్గియాలి. అది మంచి డైట్, అంతే. దాట్స్ ఇట్.